లేదు సుగుణమ్మ. తొందరలోనే పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడైనా చూసారా? చూడలేదండి. మీరు ఎక్కడో క్షేమంగా ఉన్నారని ఈ రుద్రాక్షలు చెప్తున్నాయి. అయినా నా దరికి చేరకుండా ఏ సమస్యలో అడ్డుపడుతున్నాయి. అసలు ఎందుకిలా కష్టాల మీద కష్టాలు తెచ్చిపెడుతున్నావు? ఒకప్పుడు నన్ను ఆయనకి దూరంగా ఉంచావంటే నేను చేసిన తప్పుకి శిక్ష అనుకున్నాను. నా తప్పుల్ని తెలుసుకుని పశ్చాత్తాపడ్డాను కదా, మళ్ళీ ఎందుకు శిక్ష? ఇక్కడ సమస్యలన్నింటికి దూరంగా ఉండాలని దేశాన్ని వదిలి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇక్కడికి రాగానే మొదలయ్యాయి. నేను తిరిగి ఒకటవ్వడానికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. ఆయన ఎక్కడున్నా నాకు దగ్గరయ్యేలా చేయి తల్లి.
చెబుతానమ్మ సోది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఊరు వాడ దేవులాడుతున్నావు కానీ కనుసూపు మేరలో ఎక్కడా లేడే కూనా. మీకు మీకు నా భర్త కనిపించడం లేదని మీకెలా తెలుసు? కొండదేవరకి అంతా ఎరుకే కూనా. ఆ చెయ్యిటివ్వవే. కూసోమ్మా. మంచి మహారాజు లెక్కనున్నాడు కానీ చుట్టూ లెక్కలేనన్ని సిక్కులున్నాయి. మీకు నిజంగా తెలుసా? చెప్పండి, ఎక్కడున్నారు? రాజులేలిన నగరం. ఆరు నూరుల యోజనాల దూరం. పోషపాటి వంశానికి పయనమైనాడే కూన. పోయి తెచ్చుకో. రాజులేని నగరమా? 600 యోజనాల దూరమా? అర్థం కావడం లేదే. యోజనం అంటే 12 కిలోమీటర్లు. 600 యోజనాలు అంటే 720 కిలోమీటర్స్. 720 కిలోమీటర్స్లో ఉన్న రాజులేని నగరం ఎక్కడుంది? అసలు ఏ దిక్కు వైపు చూడాలి? ఇంకా ఆవిడేదో చెప్పింది. పోషపాటి వంశానికి పయనమైనాడే కూన. పోషపాటి వంశమని. పూసపాటి వంశం అంటే విజయనగరాన్ని ఒకప్పుడు ఏలిన రాజు. అంటే రాజులేని నగరం విజయనగరమా? ఆయన విజయనగరంలో ఉన్నారా? అంత దూరం ఒక్క రోజులో ఎలా వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? అసలు ఆవిడ చెప్పింది నిజమేనా? నిజమేనేమో. పొద్దున రుద్రాక్షమాల వల్ల ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసింది. దారిలో వెళుతూ ఎందుకో ఈ గుడికి రావాలనిపించింది. ఇక్కడికి రాగానే ఈవిడ ఈ విషయం చెప్పింది. అసలు నేను అడగకుండానే ఆయన కనిపించడం లేదన్న విషయం చెప్పిందంటే ఖచ్చితంగా ఇదంతా నిజమే. వెంటనే విజయనగరానికి వెళ్ళాలి.
హలో ట్రావెల్ డెస్క్, వెంటనే విజయనగరం వెళ్ళాలి. ఫ్లైట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. సరే, అయితే వెంటనే బుక్ చేయండి. అక్కడి నుంచి విజయనగరానికి ట్యాక్సీ అరేంజ్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మవారి పూజకి వెళుతున్నాం కదా, వెళ్ళి పూలు తీసుకోండి. అలాగే గురుగారు. ఏ బాబు ఆగు, పట్టుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? గురుగారు పిలుస్తున్నారు, రండి. నన్ను వదలండి, రండి. వదలండి, నేను వెళ్ళిపోవాలి. వదలండి, నేను వెళ్ళాలి. వదలండి, వదలండి, నేను వెళ్ళాలి. నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను వెళ్ళాలి. సరే, ఎవరు ఎదురు చూస్తున్నారు నాయనా? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. నా కోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళిపోవాలి. సరే సరే, వెళ్ళిపోదు కానీ అమ్మవారి పూజకి బయలుదేరాం కదా, ఇలా మధ్యలో వెళ్ళిపోకూడదు. అమ్మవారిని దర్శించుకున్నాక ఎక్కడికి పంపించాలో ఆ అమ్మే నిర్ణయిస్తుంది. ఈ డబ్బులు తీసుకుని అమ్మవారి పూజకు పూలు తీసుకుని వెళ్ళు. అదంతా ఒకప్పుడు రా. సూర్యప్రతాపవర్మ పోయాక ఆ సందడే పోయింది, మళ్ళీ ఆ సందడే రాదు. నిజమేరా, కానీ మనల్ని అన్ని రకాలుగా ఆదుకుంటుంది విజేంద్రవర్మ గారు. ఆయన కోసమైనా వెళ్ళాలి కదరా. రేయ్ పదరా. సూర్యప్రతాప్ వర్మ చూస్తావేంట్రా? మన సూర్యప్రతాప్ వర్మ. ఆయన ఎప్పుడో చనిపోయారు కదరా. కళ్ళ ముందు కనిపిస్తుంటే చనిపోయాడంటావేంట్రా? నేను అదే అంటున్నా, చనిపోయిన మనిషి మళ్ళీ కళ్ళ ముందుకు ఎలా వస్తాడు? ఎవడ్రా బాబు నువ్వు? సరిగ్గా చూడు, అదే ముక్కు, అదే నోరు, అదే రూపం. మనుషులు పోలిన మనుషులు చాలా మంది ఉంటారా. ఇంతసేపు ఆయన గురించి ఆలోచించడం వల్ల అచ్చం ఆయనలాగే అనిపిస్తున్నారు. లేదురా. ఎహాపో, సూర్యప్రతాపవరం గారు సంవత్సరం క్రితం కొండ మీద నుండి జారిపడి చనిపోయారు. ఇప్పుడు ఆయన ఇంట్లో పూజ జరుగుతుంది కదా అని చనిపోయిన మనిషి మళ్ళీ పూలు కొనడానికి వచ్చేసాడా? ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? పద. నువ్వేమన్నా అనుకోరా, నాకు మాత్రం మన సూర్యప్రతాపవరం గారు లాగే అనిపిస్తున్నారు. ఒకసారి అడుగుదాం పద. అదిగో చూడు, ఆ గురువుగారు ఉన్నారే, వాళ్ళ శిష్యుల్లో ఒకడు. ఆ బట్టలు చూసావు కదా, మన సూర్యప్రతాపవర్మ గారు కాదు. పద. పూలు తెమ్మనగానే తెచ్చావు అంటే జ్ఞానం ఉంది, జ్ఞాపకమే లేదు. ఇది ఏ బంధాన్ని దూరం చేయడానికో, ఏ బంధాన్ని కలపడానికో
కారణం లేకుండా ఏదీ జరగదు. పద నాయనా. విజయేంద్రవర్మ మాటిచ్చాడంటే ఇక పని అయిపోయినట్టే. నా కూతురు పెళ్లి జరిగిపోతుంది, నా కోరిక తీరిపోతుంది. పాపం సూర్యప్రతాప్ వర్మ అర్ధాంతరంగా పైకి పోయా. అది ఏంటది? పట్టపగలు ఇంట్లో మందు తాగుతావా? ఎంత ధైర్యం నీకు? ఎందుకంటే అంత టెన్షన్ పడతారు? నాకెందుకు టెన్షన్? బుక్ అయ్యేది నువ్వు. పైగా కింద పూజ అవుతోంది. ఎవరన్నా చూస్తారన్న భయం కూడా లేదు నీకు. అప్పుడే వీళ్ళిద్దరి వ్యవహారం బెడ్రూమ్ వరకు వచ్చేసినట్టుంది. తేడా వస్తే బుక్ అయ్యేది వీడొక్కడే కాదు, నా కూతురు కూడా. అది కాదు భూషణ్, ఇప్పుడిప్పుడే అన్నయ్య మనోరమకి పెళ్లి చేయాలన్న ఆలోచనకు వస్తున్నారు. నీ మీద ఇంట్లో అందరికీ మంచి ఇంప్రెషన్ ఉంది కదా. ఆ ఇంప్రెషన్ అలాగే ఉంటే నీతోనే పెళ్లి చేసే అవకాశం ఉంది. ఎందుకు ఇలాంటి పనులు చేసి దొరికిపోవడం చెప్పు? దొరికిపోవడమా? ఏం మాట్లాడుతున్నారంటే? ఈ ఇంట్లో నన్ను పట్టుకునేదెవరు? అందరి దృష్టిలో నేను శ్రీరామచంద్రుని. నన్ను అనుమానించేదెవరు? ఉన్నారు. ఉన్నారా? ఎవరు? సూర్యప్రతాప్ వర్మ. ఏంటి? సూర్యప్రతాప్ వర్మ చనిపోయిన వాడు నన్ను పట్టుకోవడం ఏంటి? చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు.